మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. 9 నెలల పల్లెలకు 75,000 కోట్లు, ఇప్పటికే 36,000 కోట్ల చేరువేత. మరో 2 నెలల్లో 39,000 కోట్లు. రూరల్ ఎకనామీకి ఊతమిచ్చేలా రాష్ట్ర సర్కార్ నిర్ణయాలు. ఫ్రీ జర్నీ మొదలు పంట రుణమాఫీ దాకా గ్రామీణ ప్రజలకు అండగా పథకాల అమలు. మహిళా సంఘాలకు భారీగా నిధులు. వచ్చే ఫుల్ బడ్జెట్లోనూ పల్లెలకు ప్రయారిటీ. గ్రామాల్లో పెరుగుతున్న నగదు ఫ్లో ఇది మంచి పరిణామం అంటున్న ఆర్థిక రంగ నిపుణులు. సంక్షేమ పథకం కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి తదనంతర కాలంలో సగటున 18 రెట్ల ప్రయోజనాలను అందిస్తుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఖర్చులు ఎకనామీ ఈకోసిస్టమ్ చైన్ లా రన్ చేస్తాయని, రూరల్ కొనుగోలు శక్తి పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం మధ్యలో ఎవరి పెత్తనం లేకుండా నేరుగా నగదు బదిలీ చేయడంతో పేదలు ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటారని అంటున్నారు. నగదు ఫ్లో పెరగడంతో గ్రామీణ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం, దానికి సమాంతరంగా రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల టైంకు శాలరీలు రిలీజ్ చేయడం కూడా ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని అంటున్నారు. ఏదైతే స్వతంత్రం వచ్చిన నాటి నుండి పల్లెలే ప్రభుత్వానికి, పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని చేస్తే ఆటోమేటిక్గా దేశం అత్యధికంగా అభివృద్ధి రంగంలో మొదటి వరుసలో ఉంటుందని, పల్లె సీమలే పట్టుకొమ్మలు అన్న నానుడి నిజం చేస్తూ ప్రజా ప్రభుత్వం ఇప్పటి వరకే 36,000 కోట్ల రూపాయలు గత 7 నెలల్లో ప్రజలకు అందజేయడం జరిగింది. మరో 2 నెలల్లో రైతు బంధు, రైతు భరోసా పేరు మీద మరో 39,000 కోట్ల రూపాయలు రూరల్ ఎకనామీకి ఊతమిచ్చేలా రాష్ట్ర సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసి దానికి సంబంధించి బడ్జెట్ ప్రణాళికలను విడుదల చేయనుంది. ఫ్రీ జర్నీ ఏదైతే మహాలక్ష్మి ద్వారా బస్సుల్లో ఫ్రీ జర్నీ మొదలుకొని నేడు రైతు రుణమాఫీ దాకా గ్రామ ప్రజలకు పథకాలతోటి డబ్బులు చేరవేసేలా జరుగుతూ ఉంది. మహిళా సంఘాలకు కూడా భారీగా నిధులు, జీరో ఫైనాన్స్ కు సంబంధించి పావుల వడ్డీ రుణాలు కూడా పెద్ద ఎత్తుల్లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే విధంగా రాబోయే బడ్జెట్ లో రేపు ఎల్లుండి ఏదైతే బడ్జెట్ పెడతా ఉన్నారో ఆ బడ్జెట్ లో కూడా గ్రామాలకు సంబంధించి, రూరల్ డెవలప్మెంట్ కు సంబంధించి, స్కిల్ యూనివర్సిటీలకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తున్నామంటున్నారు. దీన్ని అత్యంత మంచి అభిప్రాయంగా, మంచి అవకాశంగా ఆర్థిక రంగ నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో ఆర్థిక రంగ నిపుణులు కూడా ఏం చెప్పారంటే, మీరు 1 రూపాయిని సంక్షేమం రూపంలో పేద ప్రజలకు నేరుగా అందిస్తే అది తిరిగి 18 రెట్ల రూపంలో తిరిగి గవర్నమెంట్ కు ఆదాయ వనరులను సమకూర్చే విధంగా ఆర్థిక పరిపూర్ణత కలుగుతుందని ఏదైతే ఆర్థిక రంగ నిపుణులు రంగరాజన్ గారితో సహా చాలా మంది పెద్దలు చెప్పడం జరిగిందో దాన్ని అక్షర సత్యం చేయని కానీ ఇలా తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిరూపణ చేస్తా ఉన్నది. ఎప్పుడెప్పుడా అసెంబ్లీ సెషన్, ఎప్పుడెప్పుడా బడ్జెట్ ప్రసంగాలు, ఎప్పుడెప్పుడా వాద ప్రతివాదులు, ఎప్పుడెప్పుడా ఈ రాష్ట్ర పురోగతికి అడ్డంగా నిలిచిన అవంతరాలను ఎదుర్కొనే ఒక శక్తి, ఒక ఏదైతే హోల్ రాష్ట్రమంతా ఆర్థిక పరిపుష్టికి అవకాశాన్ని లభించే వేదికగా ఆలోచన చేస్తున్నటువంటి బడ్జెట్ ప్రసంగం ఎల్లుండి ప్రారంభం కానుంది. దానికి సంబంధించి అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు. రేపటి నుంచి వానాకాలం సెషన్ ప్రారంభం. ఇందులోనే స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా, విధి విధానాల ప్రకటన, విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, లోకల్ ఎలక్షన్ లో రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నంపై చర్చించి ప్రకటన. 10 నుంచి 12 రోజుల పాటు జరపనున్న వర్షాకాల సమావేశంలో పూర్తిస్థాయి బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోనున్నారు. ఈ విధంగానే జాబ్ క్యాలెండర్, రైతు భరోసా, విధి విధానాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర అంశం ఏదైతే ప్రభుత్వంపై వైట్ పేపర్ పెట్టనుంది, వీటన్నిటిపై సుదీర్ఘంగా చర్చించి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నది. అసెంబ్లీ ప్రారంభం కానున్నందున అసెంబ్లీలో ఏదేదైతే పెట్టాలి అన్న దానికి సంబంధించి, వానాకాలానికి సంబంధించిన సెషన్ కు సంబంధించి స్కిల్ యూనివర్సిటీ, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా, రైతు బీమా, ఎవరెవరైతే ఇంతకుముందు ప్రభుత్వ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ప్రభుత్వ పథకాలను అనుభవించారో వారికి సంబంధించింది తెలంగాణ తల్లి చిహ్నము. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన, సెంట్రల్ నుంచి రావాల్సిన అత్యధిక ఫండ్ సేకరణకు సంబంధించి మీటింగ్ ప్రారంభం కానున్నది. అదేవిధంగా ఇకపోతే ఢిల్లీలో సీఎం బిజీ మేడిగడ్డపై రివ్యూ, ఎన్డీఏ మీటింగ్ వివరాలు చెప్పిన మంత్రి ఉత్తమ్. నేడు కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ, పిసిసి చీఫ్ క్యాబినెట్ విస్తరణపై ఛాన్స్, వరంగల్ రైతు కృతజ్ఞత సభ కోసం రాహుల్ కు ఆహ్వానం, కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. అయితే ఢిల్లీలో ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఎన్డీఎస్ మీటింగ్ కు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో
కాళేశ్వరం జరిగిన కథా కమామిషు మీద కూడా వారు మాట్లాడడం జరిగింది. వారితో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నట్టున్నారు తెలుస్తా ఉన్నది. నేడు రేవంత్ రెడ్డి ఎవరితోటైతే ఢిల్లీ పెద్దలతోటి పార్టీ అధిష్టానం తోటి కలవనున్నారు. దానికి సంబంధించి ఢిల్లీ పెద్దలతోటి పిసిసి అధ్యక్షుడి మార్పు మీద, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 6 క్యాబినెట్ బెర్తుల మీద, అదేవిధంగా ఇంకొక 4 ప్రభుత్వ సలహాదారు పోస్టులకు సంబంధించి, అదేవిధంగా లోకల్ బాడీల్లో స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ ప్రక్రియకు దాని గురించి, అదేవిధంగా ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకున్నాం కాబట్టి కృతజ్ఞత సభకు మీరు రావాల్సిందిగా అని రాహుల్ గాంధీని ఆహ్వానించడం తదితర అంశాలతోటి ఇవాళంతా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పూర్తి బిజీ షెడ్యూల్ చేసుకొని తిరిగి హైదరాబాద్ కు ఇవాళ సాయంత్రం వరకు చేరుతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. రేపటి నుంచి మన వానాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇకపోతే స్మితా సబర్వాల్ ఏం మాట్లాడినా సంచలనంగా మాట్లాడే ఆమె నిన్న నోరు జారినట్టుగా కనబడతా ఉంది. దివ్యాంగులపై కొంచెం చులకన భావంతో మాట్లాడినట్టుగా కనబడతా ఉంది. దానికి సంబంధించి దివ్యాంగులందరూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నట్టున్నారు. సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా? ఈ జాబ్ లో ఫీల్డ్ కు వెళ్లాల్సి ఉంటుంది. స్మితా సబర్వాల్ వివాస్పద వ్యాఖ్యలు. స్మిత క్షమాపణ చెప్పాలి వీరయ్య, ఆమెపై సీఎం చర్యలు తీసుకోవాలి బాలాలత. ఆమె ఏదైతే ఐఏఎస్లు ఫీల్డ్ మీదకి వెళ్లాల్సి ఉంటుంది, అటువంటప్పుడు వికలాంగులకు ఎందుకు అని మాట్లాడడం ఇది తప్పు వ్యాఖ్యలుగా పరిగణించడం జరుగుతూ ఉన్నది. ఆ విధంగా మాట్లాడి వికలాంగుల మనోభావాలను దెబ్బతీసినట్టుగా వికలాంగులు చెప్తా ఉన్నారు. ఇవాళ వికలాంగులు అథ్లెట్లో కూడా పోటీ పడతా ఉన్నారు. వికలాంగులు అన్ని రంగాల్లో రాణిస్తా ఉన్నారు. వారికి మానసిక ధైర్యం నింపి మానసిక స్థితిని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉన్న తరుణంలో వారిని కొంచెం కించపరిచినట్టుగా మాట్లాడారని బాలలత సీఎం కు చెప్పడం జరిగింది. సీఎం కు ఆమెపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కోర్ గ్రూపులు వద్దు, కంప్యూటర్ సైన్సే ముద్దు. ఇంజనీరింగ్ లో ఏటా తగ్గుతున్న సాంప్రదాయ కోర్సులు, సీట్లు, అడ్మిషన్లు. సివిల్ మెకానికల్ పై స్టూడెంట్ల సీతకను, కంప్యూటర్ సైన్స్ పైనే మోజు. కోర్సు పూర్తి కాగానే కొలువులు రావడంతో అటువైపు. ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్ల్లో అడ్మిషన్లు తగ్గడం ఆందోళనకరణం. ఆయా కోర్సుల్లో అడ్మిషన్ల పై ప్రభుత్వం దృష్టి పెట్టడం మంచి పరిణామం. ఎంప్లాయ్మెంట్ కోసం కోర్ గ్రూపులను పరిశ్రమలతో అనుసంధానం చేయాలి. స్థానిక పరిశ్రమలకు స్థానిక అవసరాలకు అనుగుణంగా కోర్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవాలి. హైదరాబాద్ లో పాటు జిల్లాలోని పరిశ్రమలను ఎంఓయూ చేసుకుంటే బెటర్. చైనా లాంటి దేశాలు కోర్ బ్రాంచ్లపైనే దృష్టి పెడతాయి. దీంతో అక్కడ అభివృద్ధి వేగంగా పెరిగింది. ఏదైతే ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంసెట్ తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంచుకునే సంస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కంప్యూటర్ సైన్స్ పరంగానే మాత్రం సిఎస్సికి మాత్రమే అనుగుణంగా విద్యార్థి లోకం వెళ్తా ఉంది. కానీ కోర్ గ్రూప్లకు వెళ్ళడం లేదు. దానికి సంబంధించి డీజిల్ మెకానిక్ అయితేనేమి, సివిల్ మెకానిక్ అయితేనేమి, ఈసీ అయితేనేమి, ఎలక్ట్రానిక్స్ అయితేనేమి, ఐటీకి సంబంధించిన వాటితో పాటుగా పోలిస్తే అన్ని సంస్థలకు సంబంధించి అన్ని వ్యవస్థలకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉంటారో ఒక సిఎస్సికి సంబంధించి అంతమంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్తా ఉన్నారు. తద్వారా కంప్యూటర్ సైన్స్ తీసుకున్న విద్యార్థులకు తొందరగా ఉద్యోగ భర్తీ అవకాశాలు ప్రైవేట్ లో దొరుకుతా ఉన్నాయన్న ఆలోచనతో వెళ్తా ఉన్నారు. కానీ ఇది మంచి పరిణామం కాదు. దీనివల్ల రానున్న రోజుల్లో దేశంలో పారిశ్రామికీకరణకు సంబంధించిన వ్యవస్థ చైన్ లింక్ ఆగిపోతుందని ఆర్థిక రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఆందోళన చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు కూడా గత 3-4 రోజుల క్రితం కూడా దీనిపై ఒక స్పష్టమైన నిర్దిష్టమైన సూచన చేయడం జరిగింది. అన్ని కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి, అన్ని యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన సబ్జెక్టులను రూపొందిస్తాం. జంట నగరాల్లో వాటిని ఉత్పాదక శక్తులుగా మార్చి ఆ రంగంపై విద్యార్థులను ఆకర్షితులయ్యే తద్వారా పారిశ్రామిక పురోభివృద్ధి సాధించే విధంగా చేస్తామని చెప్పారు. ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారో అందరూ సివిల్స్ వైపు కాకుండా కొద్దిగా అందరూ ఏదైతే సిఎస్సి వైపు కాకుండా సివిల్ మెకానిక్ స్టూడెంట్లు కూడా తీసుకోవాలని ఈసీ ఐటీకి సంబంధించిన వాటిలో కూడా ఉండాలని, తద్వారా కంప్యూటర్ సైన్స్ తో 20,000కు పైగా సీట్లు పెంచుకునేందుకు ప్రైవేట్ కాలేజీలు అనుమతులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2640 సీట్లు మాత్రమే అనుమతినిచ్చింది. మరోపక్క 9,000కు పైగా సీట్లను కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లో కన్వర్షన్ కు మేనేజ్మెంట్ కోటా పెట్టుకో వాటిని కూడా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ప్రధానంగా సివిల్ మెకానిక్ సీట్లను సిఎస్సిలోకి కన్వర్షన్ కు పెట్టిన సీట్లను పక్కన పెట్టి మిగిలిన సీట్లకు అనుమతులు ఇచ్చే అంశాన్ని సర్కార్ పరిశీలిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సివిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ తదితర కోర్సుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు సర్కార్ కృషి చేస్తుంది.
ఏదైతే ఆర్థిక రంగ నిపుణులు ఎవరైతే ఇంజనీరింగ్ లో సాంప్రదాయ కోటా సీట్లు తగ్గుతున్నాయంటున్నారో దానికి సంబంధించి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉన్నది. ఆ సీట్లలో ఎక్కువ ప్రవేశాలు కల్పించే దిశగా ఆలోచన చేస్తా ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది. కేంద్రంపై ఆశలు, యూనియన్ బడ్జెట్ పై స్టేట్ ఫైనాన్స్ హోప్స్. 4 ఏళ్లుగా తగ్గుతున్న గ్రాంట్ కేటాయింపులు, 3 బడ్జెట్లను 3వ వంతే రిలీజ్. గత ప్రభుత్వం తీరుతో రాష్ట్రానికి వచ్చే నిధులకు బ్రేక్. ఓటాన్ అకౌంట్ అంచనా 21,000 కోట్లు. ఫుల్ బడ్జెట్ లో మరింత పెరగచ్చని ఆఫీసర్ల ఆశలు. పాత బకాయిలు సెటిల్మెంట్స్ కోసం తపన. రేపటి బడ్జెట్ తర్వాత మరింత క్లారిటీ. సత్సంబంధాలతో నిధులు రాబట్టుకునేలా రాష్ట్ర సర్కార్ ప్లాన్. కేంద్ర పథకాలతో అమలుతో మరికొన్ని సమకూరే ఛాన్స్. ఇప్పటికే మోడీ, అమిత్ షాను కలిసిన రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సాయం చేయాలని విజ్ఞప్తి. సొంత ఆదాయ వనరులకు పరిమితాలను ఏర్పడడం, సంక్షేమానికి భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, దానికి అనుగుణంగానే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ప్రతి సంవత్సరం ఏటా 3వ వంతు మాత్రమే వస్తున్నాయని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్లనే, కేంద్రంతో విభేదించిన కారణం వల్లనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి అందకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయిందని, విధ్వంసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన తెలంగాణను అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలంటే ఎటువంటి భేషజాలు బేరీజులు లేకుండా కేంద్రం తోటి సత్సంబంధాలు నడుపుతూ కేంద్రం నుంచి వచ్చే నిధులను పూర్తి స్థాయిలో తీసుకునే ఆలోచన చేస్తా ఉన్నది. ఆ విధంగానైతేనే గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి బకాయిలు చెల్లించే విషయంలోనైనా, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినైనా, ఏ విషయంలోనైనా బడ్జెట్ పూర్తి స్థాయిలో రాష్ట్రానికి రావాల్సిన పూర్తి స్థాయి బడ్జెట్ ను తీసుకురావడంలో కృషి చేస్తామని ఆలోచన చేస్తూ, అదే విధంగా కేంద్రంపై ఆశలు పెట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. 4 ఏళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఏదైతే బీఆర్జీఎఫ్ కు సంబంధించి, ఏదైతే ఐఏపీ ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కు వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన అయితేనేమి, ఏ విధంగానైనా గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులకు సంబంధించిన విషయాల్లో కానీ, ఏదైతే పిఎంవై ఏదైతే పిఎం ఆవాస్ యోజన కింద తీసుకొచ్చినటువంటి ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుసంధానం లేకపోవడం, తద్వారా కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి రాకపోవడం వల్ల అభివృద్ధి కుంటిపడ్డదని, వాటికి సంబంధించి విధి విధానాలు మాడిఫై చేసి కేంద్రం బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇల్లు, పేద ప్రజల సంక్షేమమే సర్కార్ లక్ష్యం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ. వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వచ్చే నెలలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అభ్యర్థుల ఎంపిక ప్రాసెస్ కొనసాగుతుందని తెలిపారు. రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా దేశంలో, ప్రపంచంలో ఎక్కలేని విధంగా రుణమాఫీని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏదైతే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, కేంద్రానికి సంబంధించిన పిఎం ఆవాస్ యోజనకు సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం రేపు రాష్ట్ర బడ్జెట్ లో దాదాపుగా 5 లక్షల ఇండ్లకు సంబంధించి, ఏదైతే 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి 22,500 కోట్లకు సంబంధించి అవి ప్లస్ కేంద్ర బడ్జెట్ నిధులు కలిపి వచ్చే నెల నుంచి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉన్నది. పేదవాడు తలెత్తుకొని తిరిగే విధంగా, పేదవాడు ఇందిరమ్మ ఇండ్ల కోసం వేచి ఉన్న తరుణం త్వరలో సాకారం కాబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇకపోతే సింగరేణి సంస్థలు ప్రశాంతం. సింగరేణి సంస్థల్లో ఈ 272 ఖాళీల భర్తీకి ఈ నెల 20-21 తేదీలో నిర్వహించిన పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. తొలిసారిగా అత్యంత పటిష్టంగా భద్రతా ప్రమాణాలతోటి మొత్తం 18,665 మందికి హాల్ టికెట్లు జారీ చేయగా 12,000 మంది పరీక్షలు రాశారు. దాదాపు ఆదివారం సంస్థ సిఎండి బలరాం నాయక్, ఎస్వీకే శ్రీనివాస్ పరీక్షా కేంద్రాలను సందర్శించి నిర్వహణలో పడేస్తున్న జాగ్రత్తలను సమీక్షించారు. పరీక్షల ప్రాథమిక సమాధాన పత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. సింగరేణి పరీక్షల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో సింగరేణి పరీక్షలు 3 సార్లు చేస్తే 3 సార్లు పల్లి బఠానీ పేపర్ లాగా ఎక్కడ పడితే అక్కడ మార్కెట్ లో బయటికి రావడం జరిగింది. ఒకే ఇంట్లో 4గురికి ఉద్యోగాలు వచ్చిన సంఘటనలు చూసాం. ఒకే ఏరియాలో 20 మందికి ఒకటే మార్కులు రావడం చూసాం. సింగరేణి సంస్థకు సంబంధించి గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఎక్కడికక్కడ పేపర్ లీకేజీలు, ఎక్కడికక్కడ ఉద్యోగాల అమ్మకాల వేట జరిగింది. కానీ నేడు ఏదైతే 18,000 మందికి హాల్ టికెట్లు ఇవ్వగా 12,000 మంది హాజరయ్యారో దానికి సంబంధించి పటిష్టమైన భద్రత తీసుకొని ఇప్పటి వరకు ఎగ్జామ్లు పూర్తి స్థాయిలో నిర్వహించినామని అంటున్నారు. దానికి సంబంధించి కూడా ఎక్కడ లోపాలు లేనట్టుగానే మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకే టీవీలలో పేపర్లలో రావాలి, కానీ రాలేదంటే తెలంగాణకు సంబంధించిన ప్రజా ప్రభుత్వం సింగరేణి ఎన్నికల్లో పటిష్టంగా నిర్వహించిందని మనం చెప్పచ్చు. గ్రామంపై సీతకన్ను. కృష్ణమాచార్య స్వగ్రామాన్ని పట్టించుకొని గత పాలకులు
కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మండల కేంద్ర అభివృద్ధికి చొరవ చూపిన ట్యాంక్ బండ్పై దాశరథి విగ్రహం పెట్టుడు ఏర్పాటు ఎప్పుడు నేడు కృష్ణమాచారి శత జయంతి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఎలుగెత్తి చాటి నిజాం నిరంకుశ పాలన పట్ల తనదైన పదునైన మాటలు పాటలు కవిత్వాలతో ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం రాజు జన్మ జన్మల బూజు అంటూ ఏది ఎదిరించిన వీరుడు దాశరథి కృష్ణమాచార్యులు. 1925 జూలై 22 మహబాద్ జిల్లా చిన్నగూడు గ్రామంలో వెంకటాచారి వెంకటమ్మలకు జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా సేవలు అందించారు. కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నారు. నిజాం నిరంకుశ పాలన పట్ల అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సముచిత స్థానం దక్కలేదు. కేవలం జయంతి ఉత్సవాలు అవార్డుల పేరుతో గత ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇప్పటి వరకు ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ కళా ప్రాంగణం నిర్మాణం ఊసేయలేదు. దాశరథి కృష్ణమాచార్యులు. నా తెలంగాణ కోటి రతనాల వీణ. నా తెలంగాణలో నైజాం నవాబు దొరతనం ఏంది, నైజాం నవాబు తెలంగాణకు పట్టిన బూజు అని తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఉద్యమ రూపురేఖలు తెచ్చి తెలంగాణ ప్రాంతంలో తన ఒక్కొక్క మాటను అగ్నిధారగా మార్చి తెలంగాణలో విప్లవాత్మక ధోరణి తీసుకొచ్చినటువంటి గొప్ప రచయిత, అటువంటి విప్లవకారుడు తెలంగాణ దాశరథి కృష్ణమాచార్యులు. వారి గ్రామానికి సంబంధించి వారి గూడూరులో ఏదైతే మహబాద్ మండలానికి సంబంధించిన ఉమ్మడి వరంగల్కి సంబంధించిన గూడూరులో జన్మించినారో వారికి సంబంధించి గూడూరు మండలాన్ని కృష్ణమాచారి దాశరథి మండలంగా చేస్తామని అప్పటి తెలంగాణ ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చి మర్చిపోయిందని, అభివృద్ధికి సంబంధించి ఆ మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో ఉంచుతామని చెప్పి మర్చిపోయిందని దాశరథి కృష్ణమాచారికి తగిన గౌరవం గుర్తింపు ఇస్తాము, ట్యాంక్ బండిపై విగ్రహం పెడతామని 10 సంవత్సరాల కాలం నుంచి కాలయాపన చేసి గత ప్రభుత్వం మర్చిపోయిందని, ఇకనైనా ప్రజా ప్రభుత్వంలో వారికి అవకాశం లభిస్తుందని ఏదైతే గూడూరు మండల ప్రజలకు సంబంధించిన వాసులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. దాశరథి పేరు మీద దాతలు గ్రామస్తులు సహా 2013 సంవత్సరంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీంతో చదువుకునే విద్యార్థులు సభ్యత్వం కింద 100 రూపాయలు చెల్లించి గ్రంథాలయ ఏర్పాటుకు సహకరించారు. కానీ ప్రస్తుతం గ్రంథాలయం పూర్తిగా శిథిలమైపోయింది. నూతన గ్రంథాలయానికి ఏర్పాటుకు సహకరిస్తామన్న అప్పటి బీఆర్ఎస్ నాయకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలి దశలో 2013-14 కాలంలో దాశరథి మెమోరియల్ ట్రస్ట్ కింద దాశరథి గ్రంథాలయం కింద స్థానిక నేతలు స్థానిక యువకులు కలిసి ఒక గ్రంథాలయాన్ని ఏర్పరచుకున్నారు. 10 సంవత్సరాల కాలంలో ఒక్క పైసా కూడా గత ప్రభుత్వం వారికి రుణ సహాయం అందించలేదు. దాంతో దాశరథికి సంబంధించిన విజ్ఞాన భాండారం గ్రంథాలయ సంస్థ పూర్తిగా శిథిల వ్యవస్థకు వచ్చింది. దాన్ని ఆదుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి గత ప్రభుత్వం మాదిరిగా గత బీఆర్ఎస్ పాలన జరిగిన విధ్వంసంలో కాకుండా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో దాశరథి మండలంగా పేరుగాంచి దాశరథి గారికి ట్యాంక్ బండి విగ్రహం కట్టించి దాశరథి గ్రంథాలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మించాలని కోరుతా ఉన్నారు. మేడిగడ్డకు పెరుగుతున్న వరద. మేడిగడ్డ వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి. భూపాల్పల్లి జిల్లాలో వానాలు దంచి కొడుతున్నాయి. ఆదివారం రోజంతా వర్షం పడుతూనే ఉంది. మానేరు గోదావరి ప్రాణహిత నదులకు వరద ఉధృతి పొంగుతుంది. అన్నారం బ్యారేజ్ లో 119 మీటర్ల లెవెల్ కు 107 లెవెల్ల వాటర్ ఉంది. గోదావరి నదికి 16,870 క్యూసెక్ల వరద ప్రవాహం జరుగుతూ ఉంది. కాళేశ్వరం వద్ద 101 మీటర్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. మొదటి ప్రమాదిక హెచ్చరిక చెరువుగా ఉంది. అర్ధరాత్రి 9 గంటలకు ఆదివారం అందిన సమాచారం ప్రకారమే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 6,07,700 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. బరాజులో 100 మీటర్ల గరిష్ట స్థాయి కాగా 94 మీటర్ల వరద నీరు ప్రవహిస్తుంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ఇక్కడ మనం ఒక చిన్న అంశాన్ని చూడాలి. మేడిగడ్డ బ్యారేజ్ కు ఉన్న 85 గేట్లన్నీ మేడిగడ్డ బ్యారేజ్ కు ఉన్న 85 గేట్లన్నీ గతంలోనే పూర్తిగా ఎత్తివేశారు. గోదావరి నదికి 2 వైపులా ఒడ్డు వరకు నీటి ప్రవాహం కొనసాగుతుంది. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఓకే, వరదలు రావడం, వర్షం కొట్టడం రైతుల్లో ఆనందాన్ని ముంచెత్తినప్పటికీ, అన్ని ప్రాజెక్టులు కలకల్లాడడం, అందరం సంతోషంగా ఉన్నప్పటికీ కానీ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 2 రోజుల నుంచి మేడిగడ్డకు సంబంధించిన ఒక యూట్యూబర్ ద్వారా వీడియోను రిలీజ్ చేసి మేడిగడ్డ పరవళ్లు తొక్కుతున్నట్టుగా, మేడిగడ్డ కేసీఆర్ కృషి అన్నట్టుగా చూపించడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన దిశ పేపర్లో స్పెషల్ ఫోకస్ గా వేసినట్టుంది. ఏంటంటే మేడిగడ్డలో నీటి నిల్వ జరగడం లేదు. 85 గేట్లు గతంలోనే పూర్తిగా ఎత్తివేశారు. ఎత్తివేసి నీటిని క్రిందికి పంపిస్తున్నారు. మేడిగడ్డలో నీటి సామర్థ్యం నిల్వ
లేదు. ఎన్డీఎఫ్ ఏదైతే నేషనల్ డ్యామ్స్ అథారిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మేడిగడ్డలో నీటి నిల్వకు అనుకూలత లేదు. మీరు చూపించే వీడియో ప్రజలకు, రైతులకు, జనాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా ఉండకూడదు అన్న విధంగా దిశ పేపర్లో కథనం రావడం జరిగింది. లోకల్ న్యూస్ కు స్వాగతం. లోకల్ న్యూస్ కు వచ్చేసరికి ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు మంతని నియోజకవర్గానికి సంబంధించిన ఐటీ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ప్రతి క్షణం మంతని నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా 700 కోట్లతో అల్యూమినియం టన్నుల యూనిట్ 500 మందికి ఉపాధి, బీర్లు, శీతల పానీయాలు, పర్ఫ్యూమ్ల ఇండస్ట్రీకి టిన్నుల సరఫరా చేసే బాల్ బెవరేజ్ ప్యాకింగ్ కంపెనీ రాష్ట్రంలో 700 కోట్లతో పెట్టుబడి ఉత్పాదనతో యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. యూనిట్ ప్రారంభమైతే 500 మందికి ఉపాధి లభిస్తుందని బాల్ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల అధినేత గణేశన్ తో ఆదివారం మంత్రితో సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం ఆయన తమ సంస్థ విస్తరణ ప్రణాళికను శ్రీధర్ బాబు గారికి వివరించారు. బాల్ సంస్థకు అవసరమైన రాష్ట్రంలో భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని శ్రీధర్ బాబు ఆయనకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం దొరికే బీర్లలో బాట్లింగ్ అవుతున్నాయని మంత్రి ఇది 2% లోపలనే తెలంగాణ ప్రాంతంలో ఉందని, మహారాష్ట్ర బీర్ల ప్యాకేజింగ్ లో టెన్నుల వాడకం 20% వరకు ఉందని, రాష్ట్రంలో అల్యూమినియం టెన్నుల బీర్లను బాట్లింగ్ చేయాలంటే ఎక్సైజ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇకపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చిస్తామన్నారు. 500 మిల్లీలీటర్ల పరిమాణంలో బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాక్ చేయడం వల్ల ఎక్సైజ్ డ్యూటీ తగ్గి ప్రభుత్వానికి ఏటా 285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. కిందటిసారి అమెరికా పర్యటన సందర్భంగా జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో ఉన్న కోకా కోలా కేంద్ర కార్యాలయానికి వెళ్ళినప్పుడు పెద్దపల్లి జిల్లాలో కొత్త బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందని, 1000 కోట్లతో ఏర్పడే కోక్ బాట్లింగ్ యూనిట్ కు ఆ బాల్ సంస్థ అల్యూమినియం టిన్నులు సరఫరా చేస్తుందని వివరించారు. పెట్టుబడులకు సంబంధించి పూర్తి ప్రణాళికను సమర్పించాలని గణేశన్ కు శ్రీధర్ బాబు గారు సూచించారు. ఓకే, గతంలోనే ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు జార్జియా, అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు అట్లాంటాలోని కోకా కోలా యూనిట్ తో చర్చలు జరపడం జరిగింది. వారు ఏదైతే గాజు సీసాలో బాట్లింగ్ చేస్తా ఉన్నారో తద్వారా ఎక్కువ పెట్టుబడి అవుతా ఉన్నది, మౌలిక వనరులు, వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం పెరుగుతా ఉన్నది. మీరు ఏదైతే పర్యావరణాన్ని కాపాడుతూ తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ప్రజలకు మేలైన సరఫరా చేసే విధంగా తక్కువ రుణంతోటి, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ప్రాఫిట్ ఏదైతే ప్రజలకు మేలు రకాన్ని అందిస్తూ పర్యావరణ కలుషితం లేకుండా చేసే యూనిట్లను ప్రారంభించాలని కోరడం జరిగింది. వారి కోరికను మన్నించినటువంటి కోకా కోలా యూనిట్ కు సంబంధించిన వారు దాదాపుగా మంతని నియోజకవర్గానికి సంబంధించి 1000 కోట్ల రూపాయలతోటి కోకా కోలా బాట్లింగ్ యూనిట్ పెడతా అన్నారు. మరి బాట్లింగ్ యూనిట్ పెడతామన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక కోకా కోలా తోటే కాకుండా ఏదైతే ఎక్సైజ్ పాలసీలు ఉన్నాయో, మద్యం తాగే పాలసీలు ఉన్నాయో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ 25% అల్యూమినియం సీసాలకు సంబంధించి, అల్యూమినియం బాట్లింగ్లకు సంబంధించి సరఫరా అవుతోంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి సీసాల్లో సరఫరా కావడం వల్ల అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని బాల్ బాట్లింగ్ ఇండియా వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి, మీరు తెలంగాణ రాష్ట్రంలో కూడా బాల్ బాట్లింగ్ యూనిట్లను నెలకొల్పండి, వాటికి సరఫరా చేయండి, వాటికి సంబంధించిన అల్యూమినియం మౌలిక వసతులకు సంబంధించి ముడి సరుకులను మీరు సరఫరా చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మేము బాల్ బాల్టింగ్ యూనిట్ ని పెట్టదలుచుకున్నాం. తద్వారా 1000 మందికి ఉపాధి కలుగుతుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏటా ఖజానా 300 కోట్ల రూపాయల మిగులు ఉంటుంది అని చెప్పి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, అదేవిధంగా ఎక్సైజ్ పాలసీ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారితో కూడా త్వరలో భేటీ అవుతామని, అతి త్వరలోనే కోకా కోలాకు మరియు లిక్కర్ పాలసీకి సంబంధించి బాట్లింగ్ యూనిట్ కి సంబంధించి బాల్ బాట్లింగ్ ఇండియా కంపెనీ తోటి మాట్లాడి అతి త్వరలోనే దీనికి ప్రణాళిక సిద్ధం చేస్తామని శ్రీధర్ బాబు గారు చెప్పడం జరుగుతా ఉంది. తద్వారా మానేరు ప్రాంతానికి సంబంధించిన యువకులకు దాదాపుగా 1000 మందికి, మంతని మానేరు నియోజకవర్గానికి సంబంధించిన యువకులకు 1000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లోకల్ టికెట్లకు కాంగ్రెస్ లో కాంపిటీషన్, మంత్రుల చుట్టూ స్థానిక లీడర్ల చక్కర్లు, సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీగా అవకాశాలు ఇవ్వాలని రిక్వెస్ట్, మెజార్టీ స్థానాల్లో విజయంపై హస్తం నేతల్లో ధీమా. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కాంపిటీషన్ నెలకొన్నది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లకు ఫుల్ పోటీ ఉన్నది. తమకే టికెట్ ఇవ్వాలంటూ పలువురు ఆశావాహులు మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డామని ఇప్పుడు తమకే అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన లోక్సభలోనూ తన ఓటింగ్ శాతం పెంచుకొని సత్తా చాటింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఎన్నికల కసరత్తును మొదలుపెట్టింది. మెజార్టీ స్థానాలు తమవే అంటూ మంత్రులు ప్రచారం చేయడంతో
లోకల్ కేడర్ లో టికెట్ల ఆశలు రెట్టింపై టికెట్ వస్తే ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల మంత్రులతో పాటు కొందరు సీఎంతో సన్నిహితంగా ఉండే నేతలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పథకాలతో పాజిటివ్. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టింది. ఇప్పటికే 1,00,000 రుణాలు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ గ్రాఫ్ ను ప్రభుత్వం ప్రజల్లో మరింత మించింది. పబ్లిక్ లో మరింత పాజిటివ్ వేవ్ వచ్చిందని ముఖ్య నేతలు చెప్తా ఉన్నారు. దీంతో రాష్ట్ర పార్టీ ఎవరు సూచిస్తే వారికి టికెట్ ఇస్తుందని ఆసక్తికరంగా మారింది. 10 ఏళ్ల పౌరుపై ఆశ. 10 సంవత్సరాలు పక్కా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలు సభలో నొక్కి చెప్పారు. తెలంగాణలో 2 టర్ముల పాలన ప్రజలకు అందిస్తామని వివరించారు. ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో కండువాలు కప్పుకున్నారు. రుణమాఫీ చేయడంతో స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ చేరడంలో అనివార్యమైంది. దీంతో 10 ఏళ్లు పవర్ అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తగా చేరిన వాళ్లతో పాటు ఏళ్ల తరబడి నుంచే పనిచేస్తున్న నేతలను సమన్వయం చేస్తూ టికెట్లు కేటాయించడం టీపీసీసీకి సవాల్గా మారనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన నాయకులను ఎప్పటికప్పుడు గుర్తిస్తుందని, అందుకు సంబంధించే విధి విధానాలు, అందుకు సంబంధించే ఏదైతే నామినేటెడ్ పోస్టులు కానీ, అందుకు సంబంధించే మార్కెట్ కమిటీలు కానీ, అందుకు సంబంధించే సర్పంచ్, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, జడ్పీ చైర్మన్లు, అందుకు సంబంధించే కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించే కష్టపడ్డ కార్యకర్తలందరూ నామినేటెడ్ పదవుల కోసం కానీ, అధిక మన నాయకత్వం వైపు దృష్టిని మన ఆకర్షించడానికి కానీ కొత్తగా వారి వైపు తిరుగుతున్నట్టుగా మనకు దిశ పేపర్ కథనం ఇచ్చింది. లోకల్ టికెట్లకు కాంగ్రెస్ లో కాంపిటీషన్. ఏదైతే కాంగ్రెస్ లో కష్టపడ్డ వారికి కాంపిటీషన్ లేకుండా కష్టపడ్డ వారికి టికెట్లు ఇస్తారన్న ఆలోచన ప్రకారంగా దిశ పేపర్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఎవరైతే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కష్టపడ్డారో వారికే టికెట్లు ఇవ్వాలన్న ధోరణితోటి దిశ పేపర్ ప్రత్యేక హైలైట్ గా సమర్పించడం జరిగింది. ఇకపోతే ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లించండి. సింగరేణిని ఆదేశించిన మంత్రి శ్రీధర్ బాబు. లగ్నాపూర్ ఓపెన్ కాస్ట్ మైన్ కోసం సింగరేణి కాలనీ సేకరించిన ఇళ్లలో నిర్మాణించుకున్న 285 మందికి R&R ప్యాకేజ్ కింద లబ్ధిదారులతో చర్యలు జరపాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. 2012లో 103 ఎకరాల భూమిని సింగరేణి సేకరించిన అందులో 466 మందికి నష్టపరిహారం మరియు 721 మందికి ఒక్కో పౌరుడికి 7.5 లక్షల చొప్పున చెల్లించింది. కానీ నివాసాలు కోల్పోయినందుకు మనుషుల పునరావాసానికి సింగరేణి మొత్తం 145 కోట్లు విడుదల చేసింది. ఇదంతా ముగిసి సింగరేణి పరమైన తర్వాత కూడా కొందరు అదే భూమిలో 1400 నిర్మించుకొని పరిహారం కోరారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ బాబు చొరవతో వారికి 30 కోట్ల పరిహారం కూడా అందించింది. బొగ్గు సంస్థ నిర్వాసితులు చెబుతున్న 280 మందికి R&R చెల్లింపులో చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తేగా వారందరితో మాట్లాడి మానవతా దృక్పథంతో హ్యుమానిటికల్ బేసికల్ తోటి సమస్య పరిష్కరించాలని సచివాలయంలో జరిగిన సమావేశంలో బలరాం నాయక్ తోటి పెద్దపల్లి జిల్లా సిఆర్ షా, మంత్రి ఆర్డీఓ హనుమాన్ నాయక్, సింగరేణి ఆపరేషన్ డైరెక్టర్ ఎన్వీకే ప్రసాద్, ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు జీవీ రెడ్డి, రామగుండం జీఎం సుధాకర్ రావు, జీఎం ఎస్టేట్స్ వెంకటయ్యతో పాటు ఎస్టేట్ ఆఫీసర్ ఐలయ తదితరులు పాల్గొన్నారు. మీరు ఆలోచన చేయండి. నా ప్రాంతానికి సంబంధించి, మా మంతని నియోజకవర్గానికి సంబంధించి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మా ప్రాంత రైతులు, మా ప్రాంత ప్రజలు సింగరేణికి భూములు ఇవ్వడం జరిగింది. తెలుసో తెలియకో అక్కడ మీరు భూ నిర్వాసితుల చట్టం కింద పూర్తి స్థాయిలో డబ్బులు పేమెంట్ చేసినామంటారు. కానీ ఇప్పటికి కూడా కొంతమందికి ఎవరైతే మళ్ళీ తిరిగి భూమి సింగరేణి పరమైనప్పటికీ కూడా కట్టుకున్నారని మీరు చెప్తూ ఉన్నారు. ఆ 280 మందికి కూడా మానవతా దృక్పథంతో వారంతా మా ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, వారంతా మా మీదే ఆశలు పెట్టుకుని మా ప్రాంతం మీదే నివసించే ప్రజలు. మా ప్రాంతంలో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మీకు భూములు, జాగలు ఇవ్వడం జరిగింది. మా ప్రాంత జనాలకు R&R ప్యాకేజ్ కింద మిగతా 280 మందికి అన్ని రూల్స్ పక్కన పెట్టండి, మానవతా హృదయంతో మా వాళ్లకు R&R ప్యాకేజీని అందించండి అని చెప్పి సింగరేణి అధికారులకు శ్రీధర్ బాబు గారు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీగా చేరిన నీరు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిందని చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 35,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి. రామగుండం నుంచి మొదలు పెడితే, బెల్లంపల్లి నుంచి మొదలు పెడితే సత్తుపల్లి దాకా
ఏదైతే ఓపెన్ కాస్ట్ లకు సంబంధించిన పనులు నిలిచిపోవడం జరిగిందని చెప్పడం జరుగుతా ఉంది. అదే విధంగా ఏదైతే పార్వతి బ్యారేజ్ ను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులని మంత్రి మండలంలో సింధులకు సంబంధించిన పార్వతి బ్యారేజ్ కరకట్ట కొద్దిగా దెబ్బతినడం జరిగింది. అవగాహన లోపంతో ఏదైతే 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అధికారులు పూర్తి స్థాయిలో మరమ్మతు చేయడంతో కొద్ది స్థాయిలో దెబ్బతిన్నదని దాన్ని పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గారు పోయ శ్రీహర్ష గారు కోరడం జరిగింది. దానికి సంబంధించి కలెక్టరేట్ లో ఏదైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినారు 1800599545 అనే నెంబర్ ను అప్రమత్తతగా ఉండాల్సిందిగా కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారీ వర్షాలతో కురుస్తున్నటువంటి మంతరి పెద్దపల్లి నియోజకవర్గాల పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అందుకు సంబంధించి సహాయ చర్యలకు సాను టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.